ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ చూసిన శరీరం శరీరం శరీర ఆశలే తప్ప ఎక్కడైనా లోనున్న ఆత్మ ఏంటి నీకేం కావాలని అడిగావా? దయగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయని బట్టి మీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా పాటల చేత నీ నామాన్ని స్తుతించాం తండ్రి. తిరిగి మీ కుమారు నిలబెట్టుకుని ఎన్నో శ్రేష్టమైన సంగతులతో మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి కొన్ని సంగతులు మీరు మాకు పొద్దుపరిచినటువంటి మీ మాటలను మేమందరం మరలా కొన్ని విషయాలను మేము తెలుసుకునే ప్రయత్నం చేయుచుండగా మీ ఆత్మ సంపూర్ణతను మాకు అనుగ్రహించి నాయన మీ మనస్సును, మీ ఆలోచనలను మీ వాక్యం చేత మేము గ్రహించే ధన్యతను, భాగ్యాన్ని మాకు దయచేయండి. నిలబడి నేను వాళ్ళుప్పుడును అయోగ్యుడును జ్ఞానం లేని వాడి తండ్రి, మీ ఆత్మ సంపూర్ణతలోకి నన్ను నడిపించి మీరే నాతో ఉండి మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసునామమున ప్రార్థించి బ్రతిలాడి వేడుకున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన విలువైన సమయంలో కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. మనం ప్రతిరోజు ఎన్నో సంగతులు వింటున్నప్పటికీ దేవుడు ఏదో ఒకటి కొత్తదనాన్ని చెబుతూనే మన జీవితాన్ని బలపరచాలని ఆశపడుతున్నారు. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. కానీ ఈరోజు చాలా శ్రద్ధతో మీరందరూ కూడా వినాలని నేను ఆశపడుతున్నాను. మన జీవితాలకి, మన బ్రతుకులకి చాలా అవసరమైన కొన్ని సంగతులు మనందరం విందాం. ఈ కనిపించే ఆకారం ఏదైతే ఈ శరీరం ఉందో, ఈ శరీరాన్ని గురించి మనకు తెలియాలి. ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ గురించి కూడా మనకు తెలియాలి. అలా మనం తెలుసుకున్న రోజున తప్పులు చేయడానికి పరుగులు పెడుతూ ఉంటాం. ఎందుకనంటే దేవుడిచ్చిన ఈ వస్తువు ఏదైతే ఈ శరీరం ఉందో దీని గురించి మనకి పూర్తిగా తెలియదు. తెలియాలంటే వాక్యం దగ్గరికి మనం రావాలి. ఏంటి శరీరం గురించి అంటే మనిషి జీవితంలో తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి ఎలా తెలుస్తాయంటే ఇదిగో దేవుని దగ్గరికి వస్తే మనకు చెబుతాడు. దేవుని దగ్గర మనం నిలబడితే మనతో మాట్లాడతాడు. దేవుని దగ్గరికి వస్తే మనం ఎలా బ్రతకాలో చెబుతాడు, ఎలా ఉండకూడదో చెప్తాడు, ఎలాంటి పనులు చేయాలో చెప్తాడు, ఎలాంటి పనులు చేయకూడదో చెప్తాడు. అసలు నువ్వెవరవో, నువ్వు ఎందుకు వచ్చావో, నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో, అసలు దేవుడి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో ఇవన్నీ తెలియాలంటే దేవుని దగ్గరికి మనం రావాలి. అప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు, మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కనిపిస్తున్న ఈ ఆకారం ఏదైతే ఉందో జాగ్రత్తగా వినాలి. అందరూ కూడా వినాలి, శ్రద్ధతో వినాలి. ఎవరో ఒకరే చదవండి, శ్రద్ధతో వినండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ ఆకారం ఏదైతే ఉందో, ఈ కనిపించే ఆకారం ఏదైతే ఉందో, ఈ ఆకారం అనేది జస్ట్ నువ్వు తొడుక్కుని షర్ట్ లాంటిది, నువ్వు కప్పుకునే వస్త్రాలు లాంటిది మాత్రమే. అంతేగాని దీనికి వేరే గొప్పతనం లేదా వేరే విధానాన్ని దేవుడు దీనికి ఇవ్వలేదు. మరి ఎందుకండి ఇదనంటే మనకు తెలియాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఏంటో తెలుసా? మనం వేరు, శరీరం వేరు. నీకు అర్థమవుతుందో లేదు జాగ్రత్తగా వినమన్నాడు. మనం అంటే మన అన్న పదం వేరు, నువ్వు అన్న పదం వేరు. జాగ్రత్తగా మనకు అర్థమైతే ఈ కనిపించే చెయ్యిని మనం ఓ పదం అంటాం, ఇది నా చెయ్యి అంటాం, ఇది నా బైబిల్ అంటాం, ఇది నా ఫోన్ అంటాం. అంటే మనం వేరు, ఈ ఫోన్ వేరు కాబట్టి ఏమంటున్నాం? ఇది నా వస్తువు అని అంటున్నాం. అంటే ఇది నాది. అర్థమవుతుందని చెప్తుంది, ఇది నాది అని అంటున్నాం. అయితే లోనున్న ఆత్మ వేరు, పైనున్న శరీరం వేరు. నీకు అర్థమవుతుందా? మనం వేరు. మనం అంటే ఎవరు? ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ శరీరం 2 ఒకటి కాదు. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను.
ఎగ్జాంపుల్గా ఈ శరీరం ఏం కప్పుకోవడానికి వస్త్రాలు నువ్వు ఎలా వాడుతున్నావో, ఈ లోకంలో నువ్వు ఉండడానికి కూడా దేవుడు ఏం వాడాడు తెలుసా? శరీరాన్ని వాడాడు. నువ్వు దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలి? షర్ట్కి ఇస్తావా రెస్పెక్ట్? చీరకి ఇస్తావా రెస్పెక్ట్? మరి దేనికి ఇవ్వాలి? శరీరానికి ఇవ్వాలి. అలాగే మన దేవుడిచ్చిన ఈ శరీరం ఏదైతే ఉందో, శరీరం ఏంటిది? ఆత్మకి ఓన్లీ జస్ట్ ఏంటి తెలుసా? షర్ట్ లాంటిది. ఈ లోకంలో ఉండడానికి జస్ట్ నువ్వు ఈ లోకంలో 60-70 ఏళ్ళు బ్రతకడానికి దేవుడిచ్చిన శరీరం. దీనికి కాదు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. దేనికి ఇవ్వాలి రెస్పెక్ట్? ఆత్మకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకు తెలీదు? మనకి దేవుడిచ్చిన శరీరం గురించి, ఆత్మ గురించి తెలియకపోతే మన బ్రతుకు లోకంలో మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదు. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా వినకపోవచ్చు, కానీ చాలా మందికి తెలుసు కొన్ని విషయాలు ఇవి. కానీ మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ 2 విధానాలు మనకు అర్థమైతేనే ఈ లోకంలో మనం ఎలా బతకాలో మనకు అర్థం అవుతుంది. ఇంకా మీకు అర్థమైతే ఇంకో విషయం చెప్తాను. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు, పరామర్శించడానికి శవం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏమని? అప్పుడే వెళ్ళిపోయావు బావా అని అంటారు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అని అంటాం. అంటే నేను అడుగుతున్నాను, మరి అక్కడున్న శరీరం ఎవరు? ఆయన కాదా? మనం అక్కడున్న వ్యక్తిని గురించి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అంటే ఉంది అక్కడేగా, ఇంకా వదలలే, కప్పెట్టలేదు, ఇంకా కాల్చలేదు. మరి అక్కడున్న వ్యక్తిని మనం ఏమన్నాం? వెళ్ళలేదుగా ఇంకా. మరి వెళ్ళిపోయింది ఎవరు? తెలియాలి మనకే. అప్పుడు దాకా వ్యక్తిని నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? మారుగ్గారు అంటారు. అదే ఈ లోనున్న ఆత్మ వెళ్ళిపోతే ఏమంటారు తెలుసా? శవం తీసుకుపోయారా అని అంటాం. అంటే లోనున్న ఆత్మకే ప్రాధాన్యత, శరీరానికి లేదు. మీరు గమనించండి, శరీరానికి లేదు. అంటే ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో ఉంటుందో అప్పుడే ఈ శరీరానికి ఏంటిది? వాల్యూ. అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ షర్ట్ తొడుక్కుంటావో అప్పుడే నిన్ను చూస్తారు, అప్పుడే నీకు వాల్యూ, అప్పుడే ఈ షర్ట్కి ఏమొస్తుంది? ఒక గుర్తింపు వస్తుంది. లేదంటే దీనికి లేదు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ 2 మనకు అర్థం అవ్వకపోతే మనం ఉచ్చులో పడతాం. దేవుడు చెప్పాడంటే చెప్పాడు. కొన్ని విషయాలు మీకు చెప్తాను, టకాటకా తీయండి. కొన్ని విషయాలు మనందరం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. జాగ్రత్తగా వినండి మీరు అందరూ కూడా. దేవుడు నేల మట్టితో ఏం చేశాడు? నరుని నిర్మించాడు. అంటే ఒక బొమ్మను తయారు చేయడానికి ఉంది. మట్టితో ఒక రూపాన్ని, ఆ రూపం ఏంటో తెలుసా? ఆదాము రూపం. జాగ్రత్తగా అండి, ఈ ఆదాము అనే రూపం ఎప్పుడు వచ్చింది? ఈ ఆదాము అనే పేరు ఎప్పుడు వచ్చింది అని అంటే ఆత్మ. అంటే మట్టిగా చేసినప్పుడు మాట్లాడలేదు, మట్టిగా చేసినప్పుడు లేవలేదు, మట్టిగా ఉన్నప్పుడు అంటే మట్టి బొమ్మగా ఉన్నప్పుడు ఆయన చూడలేదు, మట్టిగా బొమ్మగా ఉన్నప్పుడు ఆయన లేవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడలేదు. మరి ఎప్పుడు చూశాడంటే ఎప్పుడైతే దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడో అప్పుడు నరుడు ఏమయ్యాడు తెలుసా? జీవాత్మ. అంటే అప్పుడు దాకా మట్టి శరీరంగా ఉన్నదేంటి? ఉపయోగం లేదు. ఈ రోజు చనిపోయిన వ్యక్తిని ఎలా చూసావో ఆ రోజు ఆదాము శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం ఆ మట్టి బొమ్మగా ఉన్నప్పుడు ఆదాముని ఆ శరీరంలోనికి పంపించినంత సేపు, లేదా ఆ మట్టి బొమ్మలోనికి పంపించినంత సేపు అదేంటిది? శవం. ఎప్పుడు జీవం వచ్చింది? ఆదాము అనే ఒక వ్యక్తి వెళితే జీవం వచ్చింది. ఈ 2 వేరు. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు. మీకు అర్థమవుతుందని చెప్పింది. శరీరం వేరు, ఆత్మ వేరు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదాము నుండి దేవుడు నరుని చేసిన కాడి నుంచి. అంటే మొదట ఎవరిని చేశారు? శరీరం చేశాడు. శరీరంలోకి ఏమి ఇచ్చాడు? ఆత్మ ఇచ్చాడు. అది ఎప్పుడు అవుతుందో తెలుసా? నడవడం ప్రారంభించింది, మాట్లాడడం ప్రారంభించింది, చూడడం ప్రారంభించింది. అయితే ప్రాధాన్యత ఎవరిది ఇప్పుడు? శరీరందా, ఆత్మది. నేను ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను. మనం వాడుతున్నాం ఈ మైకులకి పవర్ రానంత సోపు దీనికి ఏం లేదు, ఉపయోగం ఏమి, కానీ పవర్కి వాల్యూ ఉంచుమా? ఎందుకని? అది ముట్టుకుంటే వాళ్ళు ఏం చేద్ది? షాక్ కొడుద్ది. దానికి ఒక శక్తి ఉంది, దానికి ఒక పవర్ ఉంది.
కానీ దీనికి ఆ పవర్ వెళ్ళకపోతే ఇదేం చేయదు, పనిచేయదు. అంటే ఇది పని చేయాలంటే దీంట్లోకి ఏం రావాలి, పవర్ రావాలి. అంటే ఈ శరీరం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం పని చేయాలంటే ఏముండాలి, ఆత్మ ఉండాలి. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకా 2 విషయాలు చెప్పేస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం ఏంటంట, ఏం చెప్పాడట దేవుడు, ఆత్మయే జీవింపజేసేది. ఆత్మయే జీవింపజేసేది అంటే ఆదామును నడిపించేది, ఆదాము శరీరాన్ని నడిపించేది ఆత్మ. ఆత్మ ఆత్మ శరీరం ఏంటి, నిష్ప్రయోజనం, ఉపయోగం లేనిది. ఉపయోగం లేనిది మీకు అర్థం అవ్వాలి. శరీరం నిష్ప్రయోజనం, శరీరం నిష్ప్రయోజనం, శరీరం నిష్ప్రయోజనం. అంటే శరీరాన్ని నడిపించేదేంటి, ఆత్మ. అంటే శరీరం మాట్లాడాలన్నా లేదా శరీరం చూడాలన్నా శరీరం కదలాలన్నా లోనే ఉండాలి, ఆత్మ ఉండాలి. మరి శరీరం ఏంటి, నిష్ప్రయోజనం. ఉపయోగం లేదంటే ఉపయోగం లేదా, అది జస్ట్ ఏంటో తెలుసా, నిన్ను జస్ట్ నువ్వు కనబడడానికి లేదా జస్ట్ నువ్వు వాడుకోవడానికి తప్ప అంతకు మించి దాని వల్ల ఏం లేదు, ఉపయోగం లేదు. బైబిల్ చెబుతుంది, ఏం చెప్తుందో తెలుసా, ఈ మాటలేంటి, ఈ గ్రంథం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఈ లోకం ఏంటి, ఇదంతా దేని కొరకు తెలుసా, ఇదిగో నీ ఆత్మ కొరకు, నీ ఆత్మ కొరకు, నీ ఆత్మ కొరకు. కింద అంటున్నాడు చూడండి, ఆ మాట ఏమంటాడు, నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పారు. అంటే ఈ మాటలు దేనికి సంబంధించినవి చెప్పండి, దేనికి సంబంధించినట, ఆత్మయు జీవమై ఉన్నవి అన్నట్టు. చూడండి దేనికి ఉపయోగం తెలిసివి, లోనున్న ఆత్మ. శరీరం ఏంటి ఇప్పుడు, నిష్ప్రయోజనం. నడిపించేది ఏంటి ఇప్పుడు, ఆత్మ. మీకు అర్థం అవ్వాలి నేను ఎందుకు చెప్తున్నాను, అసలేం రాలేదు నేను ఇంకా, జస్ట్ మీకు అర్థం అవడానికి ఎదర ఇంట్రడక్షన్ మాత్రమే, అసలేం దానిలోకి వెళ్తాం, ఇప్పుడు ఇంకా టైం ఉంది. ఈ 2 మీకు అర్థం అవ్వాలి. అంటే శరీరాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, వ్యర్థం, ఉపయోగం లేదురా అంటాడు, ఉపయోగం లేదు అనడం, నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం. ఇంకా ఒక మాట చూద్దాం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదన చేయండి. జాగ్రత్త మీరు వినండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2 విషయాలు. మీరు చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచించారో లేదో కానీ, మీరు చనిపోయిన కాడికి వెళ్ళినప్పుడు ఈ రెఫరెన్స్ డెఫినెట్ గుర్తు రావాలి మీకు. ఇప్పుడు జాగ్రత్త, చనిపోయిన వాని గురించి ఏమొద్దు, ఏడవద్దు. నెక్స్ట్, వాని గురించి ఏం చేయొద్దు, బోర్ని ఏడవద్దు. మరి ఎవరి గురించి ఏడవాలి, వెళ్ళిపోతుంది చూడు, వెళ్ళిపోతున్న ఆత్మ గురించి బహురోదన. ఈ మట్టి శరీరం గురించి ఏడవకో, ఈ మట్టి శరీరాన్ని గురించి వంగలార్చక. మరి దేని గురించాడు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ కనబడుతుంది ఒక శరీరం, వెళ్ళిపోతుంది ఏంటో తెలుసా, ఆత్మ. ఆత్మ అన్నట్టు చూడండి. అంటే ఏడవాలి ఏడవకూడదు అనే విషయాలు కూడా దేని గురించి మాట్లాడాడు తెలుసా, అసలు ఈ శరీరాన్ని గురించి నువ్వు ఏడవకు, అది నిష్ప్రయోజనం. ఎంత నిష్ప్రయోజనమే తెలుసా, నీలో నుండి జాగ్రత్త, నీలో నుండి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, ఈ శరీరాన్ని వదిలేసి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, ఈ శరీరం ఎలాంటిదో తెలుసా, ఉపయోగం. కనీసం ఇంత ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇంత ఉపయోగం లేదు. ఏ శరీరమైనా సరే అసలు ఉపయోగం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, అసలు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి పని ఏమనుందా, లేదు. ఈ శరీరం ఏమైనా ఉపయోగపడద్దా, లేదు. ఉపయోగం లేదు కాబట్టి దీన్ని ఎక్కడేశారు, మట్టిలోకి పెట్టారు. ఉపయోగం లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, కాల్చి పడేస్తారు. అంటే ఈ శరీరానికి ఏమి లేదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, చనిపోయిన దాని గురించి ఏడవచ్చు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి ఏం చేయాలి తెలుసా, బహురోదన చేయండి. ఎందుకు తెలుసా, వాడు ఇక తన జన్మభూమిని ఏడితే ఎవరి కోసం ఏడవాలి తెలుసా, వెళుతున్న ఆత్మ కోసం వేడు, ఇక్కడ శరీరాన్ని గురించి ఏడవకు. అంటే ఇక్కడ 2 విషయాలు అర్థమవుతాయి. ఏంటో తెలుసా, శరీరము ప్లస్ ఆత్మ. ఇక్కడ కూడా దేని గురించి ప్రాధాన్యత పట్టున్నాడు,
ఆత్మ కొరకే. ఉపయోగం లేని దాని గురించి ఎక్కువ ఏడుతామండి మనం. ఉపయోగం ఉన్న దాని గురించి ఏడవట్ల. ఇది మీకు అర్థమవుతుంది, నేను చెప్తుందంతా అర్థమవుతుంది కదా. అయితే శరీరం ఏంటి? అస్సలు ఉపయోగం లేదు. అంటే ఆత్మ వెళ్ళిపోగానే దీనివల్ల యూజ్ ఏమీ లేదు, దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు, దీనివల్ల ఏ ఏ ఏ కోసాన కూడా ఉపయోగం అనేది అసలు మనకి కనిపించట్లేదు. ఇంకా దేవుడు ఒక మాటలో చెప్పి నిష్ప్రయోజనం అన్నాడు. ఏమన్నాడు? నిష్ప్రయోజనం అన్నాడు. ఇంకొక మాట చూపించి ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు, ఇదేంటి నా యందు ఏంటి? నేను అనొచ్చుగా. నా యందు అనగా అన్నాడు చూడనే. నా శరీరమందు, నా అంటే నా 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 యందు అనగా, మళ్ళీ డివైడ్ చేసి ఏం మాట్లాడుతున్నా? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా యందు, నా అంటే ఏంటో తెలుసా? మరలా నా శరీరం. నా అన్నవాడు ఎవరు? ఆత్మ. నా అన్నవాళ్ళు ఎవరు? ఆత్మ. ఇది నా ఫోన్ అంటే నేను వేరు, మొబైల్ వేరు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాను, నా యందు అనగా అంటే మళ్ళీ నా అందంటే మళ్ళీ ఇంకోటి అనుకుంటున్నామో. అనగా నా శరీరమందు మంచిది ఏది అంటే ఇక్కడి నుంచి ఆది కాండం నుండి ఇక్కడ వరకు మీరు గమనిస్తే ఇక్కడ డివైడ్ చేస్తారు చూడండి. శరీరం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటాడండి. నిష్ప్రయోజనమైన దాని గురించి మాట్లాడుతున్నారు. ఎంతలా మాట్లాడుతున్నారు చూడండి. శరీరం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. ఓకేనా? ఇదంతా మీకు అర్థమైంది కదా. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు వాక్య భాగంలోనికి రండి. ఇప్పుడు అసలైన విషయంలోకి వద్దాం. ఇది అర్థమైంది కదా. ఓకే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ఏంటంట? ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము అన్నాడు. చూడండి, జాగ్రత్త అండి. ఇక్కడ మీకు ఓడి అర్థం అవ్వాలి. మనం చదివితే సరిపోదు, ఆ పదాల్లో ఆ మీనింగ్ మనకు అర్థం అవ్వాలి. ఏమి చెప్తున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు. ఎవరి సారంగా అంట? అంటే శరీరాన్ని ఫాలో అవ్వకు. నీకు అర్థమవుతుందా? నేను చెప్తుంది అర్థమవుతుందా? శరీరానుసారంగా ప్రవర్తింపకు. మన శరీరానికి రుణస్థలం కాదు. అంటే నిష్ప్రయోజనం అయిపోయిన దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? ఫాలో అవుతున్నాడు. నీకు అర్థమవుతుందని చెప్తుంది. శరీరాన్ని అంటే నిష్ప్రయోజనం అన్న దాన్ని మనిషి పట్టుకుని, ఆత్మ పట్టుకుని మనిషి దేనికి ఎడిక్ట్ అయిపోయాడు? ఇప్పుడు శరీరానికి ఎడిక్ట్ అయిపోయాడు. అంటే ఇది వ్యర్థమైపోయిన దాన్ని ఫాలో అవుతున్నాడు. పనికిరాని దాన్ని ఫాలో అవుతున్నాడు. పనికొచ్చే దాన్ని వదిలేశాడు. పనికిరాని శరీరానుసారంగా నడుస్తున్నాడు. చూడండి, అంటే ఆత్మానుసారంగా నడవట్లేదు. మనిషి ఏ రకంగా నడుస్తున్నాడు? ఇప్పుడు శరీర కోరికలు నెరవేరుస్తున్నాడు, శరీర ఆశలు నెరవేరుస్తున్నాడు, శరీర ఇష్టాలు నెరవేరుస్తున్నాడు, శరీరానికి నచ్చింది చేస్తున్నాడు. కానీ ఆత్మకు నచ్చిన దాన్ని చేయట్లేదు. ప్రియ అంటే నిష్ప్రయోజనమైన దాన్ని, పనికిరాని దాన్ని ఫాలో అవుతున్నాడు తప్ప పనికొచ్చే ఆత్మను ఫాలో అవట్లా. ఇప్పుడు అందుకు చెప్తున్నాడు, మనం కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులము కాము. శరీరం ఏం చేసింది ఆయన రుణవాడు పడడానికి? ఈరోజు నువ్వు నడవాలంటే, నువ్వు మాట్లాడాలంటే, నువ్వు ఇటు బ్రతకాలంటే నీలో ఏముండాలి తెలుసా? ఆత్మ ఉండాలి. ఈరోజు ఆత్మానుసారంగా నడిచే మనిషి లేడు, ఆత్మానుసారంగా జీవించే మనిషి లేడు, ఆత్మానుసారంగా ప్రవర్తించే మనిషి లేడు. కానీ శరీరానుసారంగా నడుస్తున్నాడండి రోజు మనిషి. అందుకు పాడైపోయాడు. ఈ రెండు మనకు అర్థం అవ్వట్లేదు. నువ్వు దేన్ని ఫాలో అవుతున్నావు? శరీరాన్ని ఫాలో అవుతున్నాం మనం. తాగుడు దేంటిది? శరీర కోరిక. వ్యభిచారం ఏ కోరిక? శరీరం కోరిక. దొంగతనాలు ఏ కోరిక? శరీర కోరికల. మోసాలు దేని కోరిక? శరీర కోరికల. ఈ కోరికలన్నీ దేనివి? శరీరాన్ని. ఆత్మకు లేవు ప్రియమైన వారు. ఇప్పుడు మనిషి దేని ఫాలో అవుతున్నాడు? శరీరాన్ని ఫాలో అవుతున్నాడు. మరి ఆత్మని
పక్కన పెట్టాడు. గుర్తుపెట్టాడు. ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ పనికిరాని శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే ఫాలో అవుతున్నావో, ఈ పనికిరాని శరీరం నిన్నేం చేస్తుందో తెలుసా? నిత్యమైన నరకానికి తోసుకుపోతుంది. దేని కోరికలు నెరవేర్చి నువ్వు? పనికిరాని శరీరాన్ని కోరికలు నెరవేర్చి ఈరోజు మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నిత్యమైన నరకానికి వెళ్ళిపోతున్నాడు ప్రేమ. మరి ఆత్మ ఏమైపోతుందో తెలుసా? కావాల్సింది గుర్తుపెట్టుకో. ఈ కనిపించేది ఏదైతే షర్ట్ ఉందో, ఎవడైనా ఈ షర్ట్ కోరికలు నెరవేరుస్తాడా? నీకు నచ్చినట్టుగా షర్ట్ కుట్టించుకోవాలి. షర్ట్కి నట్టించినట్టుగా నువ్వేం చేయకూడదు? కుట్టిస్తావా? నీకు నచ్చినట్టుగానే చీర కుట్టించుకోవాలి, కానీ చీరకు నచ్చినట్టుగానే కుట్టిస్తారు ఎవరన్నా? మరి ఈరోజు మనిషి ఏమైపోయాడో తెలుసా? ఏదైతే నిష్ప్రయోజనం ఉన్నాడో, ఏదైతే వ్యర్థం రా అన్నాడో, ఏదైతే పనికిరాదురా అన్నాడో, ఈ శరీరాన్ని పట్టుకుని మనిషి వెళ్తున్నాడండి. ఈ శరీరాన్ని పట్టుకుని కోరికలు నెరవేర్చడం నేర్చుకున్నాడు, తన జీవితాల్ని పతనం చేసుకోవడానికి మార్చుకున్నాడు. మనిషికి అర్థం కాలేదంటే అర్థం కాలా. ఈరోజు పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేంత వరకు ఏంటంటే శరీర కోరికలు, శరీర కోరికలు, శరీర కోరికలు. ఇది ఏం చేస్తుందో తెలుసా? నిన్ను బాగా వాడుకుంటుంది, బాగా నిన్ను ఫీల్లోకి తీసుకెళ్తుంది, బాగా తీసుకెళ్ళి ఒకరోజు నిన్ను వదిలేస్తుంది. చెప్పండి, ఆ రోజు ఏమవుతుందో తెలుసా? నిత్యమైన నరకానికి వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఏ కోసాన్ని కూడా నిష్ప్రయోజనమనే ఈ శరీరమే నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? కఠినమైన నరకానికి తీసుకుపోతుంది. ఎందుకని? దీన్ని ఫాలో అవుతున్నావు, ఆత్మను ఫాలో అవట్లా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటో తెలుసా? పైనుంచి చెప్పుకుంటూ తీసుకొస్తున్నాడు. అన్ని వివరాలు చెప్తున్నాడు, అన్ని మాటలు చెప్తున్నాడు. అలా వివరించుకుంటూ వస్తూ మాట్లాడుతున్న మాట చూడండి, 3వ వచనం. శరీరం అనుసరింపక ఆత్మనియే అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధం నీతి విధిని నెరవేర్చవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. జాగ్రత్త. ఏంటి? మన శరీరానికి రుణస్తులం కావు, మన శరీరానికి లోబడాల్సిన పని లేదు, మన శరీర పనులు చేయవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? మనం ఎవరికి రుణస్తులం అంటే, ఇదిగో ప్రభువైన కన్న తండ్రి లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమిచ్చాడో తెలుసా? పాపానికి బానిసైపోయిన మన బ్రతుకులకి, పాపములో కూరుకుపోయిన మన జీవితాలకి ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పంపించి ఇదిగో నీ కొరకు నా కొరకు, నీ పాపము నా పాపము, అగో ఆ పాప శరీరాన్ని మరలా క్రీస్తుకు తొడిగి ఆ శరీరాన్ని సిలువలు వేసి ఇదిగో నీ పాపాన్ని నా పాపాన్ని తీయడానికి వచ్చాడు. ఆయనకి రుణస్తులు మనం, తండ్రికి రుణస్తులు మనం, మన ఆత్మకు రుణస్తులు మనం. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ లోకాల్లో నన్ను నడిపించేదేంటి తెలుసా? ఆత్మ. మనల్ని కదిలింపజేసేదేంటి తెలుసా? ఆత్మ. మన దేవుని దగ్గరికి తీసుకెళ్ళేదేంటి తెలుసా? ఆత్మ. మన దేవుని దగ్గర వచ్చిందేంటి తెలుసా? ఆత్మ. అలాంటి ఆత్మను మీరు ఏం చేస్తాం మనం తెలుసా? పక్కన పెట్టాం. పనికిరాని శరీరపు కోరికలకు నడవడం నేర్చుకున్నాం. అందుకే ఈ శరీరం ఒకరోజు నిన్నేం చేస్తుందో తెలుసా? బాగా యవన కాలం చూపు వాడుకుంటుంది. ఈ శరీరం ఒకరోజు ఏమైపోద్దో తెలుసా? క్షీణించిపోద్ది. ఈ శరీరం క్షీణించిపోయిన తర్వాత ఇది బాగానే మట్టిలో కలిసిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది బాగానే ఏమైపోద్దో తెలుసా? మట్టిలోనే కలిసిపోద్ది. దీనికి పెద్ద పేరే ఉండదు. ఎందుకంటే తెలుసా? ఇది మట్టి నుండి తీయబడింది, ఎడగెళ్ళిపోద్ది, మట్టికి వెళ్ళిపోద్ది. కానీ నీలో ఉన్న ఆత్మ ముందు చూసావా? నువ్వు శరీర కోరికల ప్రకారంగా, శరీర ఇష్టానుసార ప్రకారంగా, శరీరానికి నచ్చినట్టుగా నువ్వు చేసావు చూసావా? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? దీన్ని ఏదైతే నువ్వు శరీర ప్రకారంగా నడిచావో, ఏదైతే శరీర ఇష్టానుసారంగా నువ్వు జీవించావో, ఏదైతే శరీర కోరికలో నువ్వు బ్రతికావో, ఆ శరీరం ద్వారా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? అగ్నిలోనికి. అందుకే ధనవంతుడు అంటాడు, ఎందుకయ్యా నేను ఎంత కాలిపోతున్నానంటే ఏమంటో తెలుసా? నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికావు. అందుకే ఇక్కడ ఏం పడుతున్నావు? యాతన. ఏమి ఇష్టానుసారంగా బతికాడు? శరీరం ఏదడితే అది ఇచ్చాడు, శరీరం ఏం కావాలంటే పట్టించాడు, శరీరానికి ఏం అనుకూలంగా ఉంటే అన్నీ సెర్చ్ చేశాడు. అందుకే నువ్వేమవుతుందో తెలుసా? కాలిపోతున్నావు. ఇప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? మన శరీరాన్ని, కాబట్టి సహోదరులారా, మన శరీరానికి శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్తులము కాము. దానికి నువ్వు లోబడ్డం ఏంటి? దానికి నువ్వు రుణంగా ఉండడం ఏంటి? దానికి రుణం కాదు, అది నీ కోసం చేయబడిన ఒక శరీరం. దాన్ని ఫాలో అవ్వకూడదు నువ్వు, దానికి రుణపడి ఉండకూడదు నువ్వు.
దానికి ఎందుకు రుణస్తులు మనం? దాని పనులు మనం చేయకూడదు, దాని ప్రకారంగా మనం అనకూడదు, మనం చెప్పినట్టే అది వినాలి. మనం ఏదైతే ఆత్మ ఉందో మన ఆత్మ చెప్పినట్టు ఫాలో అవ్వాలి. శరీరం చెప్పినట్టుగా ఏమవ్వకూడదు, మనం ఫాలో అవ్వాలి. మన దానికి రుణస్థులం కాదు. మనం ఎవరు రుణస్థులమో తెలుసా? అదిగో ఆత్మకి, మన ప్రభువైన తండ్రికి ఎందుకు రుణస్థులమో తెలుసా? ఇదిగో నీ పాపం నా పాపం అన్నాడు. నీ దోషాలు నా దోషాలు, అదే 3వ వచనం చెప్పుకొస్తున్నాడు. నీ దోషాలు నా దోషాలు, నీ పాపం నా పాపం తీయడం కొరకు మన కొరకు ఎవరొచ్చారో తెలుసా? ఏమండు చూడవం, శరీరమును అనుసరింపక ఆత్మని అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం మీతో దేవుడు తన సొంత కుమారుని అంట పాప శరీరము తనకు తొడిగి, చెప్పండి, మన కొరకు బలిచ్చి మనల్ని ఏం చేయాలనుకున్నాడు? నీతిమంతులు చేయాలనుకున్నాడు. ప్రేమ మళ్ళీ పరిశుద్ధులు చేయాలను. మరి మనం ఎవరికి రుణపడి ఉండాలి? దేవునికి రుణపడి ఉంటే ఆయనకి రుణస్తులుగా ఉండాలి. ఆయన రుణం మనం తెచ్చాలి. ఏంటి ఆయన రుణం? ప్రభువా, నా పాపంలో కూరుకుపోయి నన్ను ఈ శరీరాన్ని నమ్మి ఈ శరీర కోరికలు నెరవేర్చి ఈరోజు దోషాన్ని మూడగట్టుకున్నాను, పాపాన్ని మూడగట్టుకున్నాను. అలాంటి పాపాన్ని తీయడానికి ఇదిగో నీ కుమారుని నంపించావు, నాకు రక్షణ దయచేసావు ప్రభువా అని జీవితాంతకాలం ఆయన పాదాల దగ్గర మనం ఏమై ఉండాలి? రుణస్థులమై ఉండాలి, బానిసలమై ఉండాలి. ప్రేమ ఆయన చేసిన త్యాగానికి మనం ఏమై ఉండాలి? ఆయన కొరకు మనం చావడానికి ఆయన సిద్ధపడి ఉండాలి. ప్రేమ అలాంటిది మానేసి మనం ఏం చేస్తున్నామో తెలుసా? నిష్ప్రయోజనమైన ఈ శరీరం కోసం మన జీవితాన్ని అంతటి కూడా ఏం చేస్తున్నాం తెలుసా? దారబోసేస్తున్నాం. అంటే పనికి రాని శరీరం. నువ్వు గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తూ ఉన్నారు లైఫ్లో, జీవితాల్లో ఎందరో చనిపోతున్నారు మన కళ్ళ ముందు. చనిపోయిన శరీరాన్ని ఏమన్నా చెప్పండి బీరువాలో పెట్టి దాస్తారా? ఆ శరీరాన్ని మరలా మనం చూసుకుంటా ఉంటుందా? కానీ నీకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఏదైతే అక్కడ పడుకున్న శరీరం ఉందో అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తుంది అని అంటే, మనం ఈ శరీరానికి ఏం కావాలో అవన్నీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అన్నీ ఇస్తున్నాం. ఈ శరీరానికి నచ్చినట్టు ఉంటున్నాం. ఈ శరీరం ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలనుకుంటున్నాం. ఈ శరీరం ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూస్తున్నాం. ఈ శరీరానికి ఏం కావాలితే ఎంత దూరమైనా పరిగెడుతున్నావా లేదా? పరిగెడతాం. ఇప్పుడు శరీరం అడుగుతుంది, నేను సినిమా చూడాలి. ఏ సినిమా చూడాలి? కొత్తగా వచ్చింది నేను చూడాలి. పరిగెడుతున్నావా లేదా? దేని ఆనందపడుతున్నావు? ఈ కళ్ళని ఆనందపడుతున్నావు. దేవుని కలుసుమా మళ్ళీ అడుగుతుంది, నాకు మంచి బిర్యానీ కావాలి, వాటికి వెళ్ళాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నువ్వు వెళ్ళాలి. ఏం చేస్తుంది? పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడండి. పరిగెట్టుకు ఏం చేస్తున్నాడు? చక్కగా ఈ నాలుకని ఆనందపరుస్తాడట. బాగుంది. మరలా కడుపు అడుగుతుంది, ఇది కాదు నాకు మత్తు కావాలి, నా శరీరానికి ఏమవ్వాలి? నాకు మత్తు కావాలి. మత్తు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మద్యపానం లేదా డ్రగ్స్కి వెళ్ళాలి, లేదా రకరకాల పరిస్థితులకి వెళ్తుంది. మరలా వెళ్ళి ఏం చేశాడు తెలుసా? మరలి శరీరానికి ఏమి ఇచ్చాడు? మంచి మత్తుని ఇచ్చేశాడు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ చూసిన శరీర ఆశలే తప్ప ఎక్కడైనా లోనున్న ఆత్మ ఏంటి, నీకేం కావాలని అడిగావా? లోనున్న ఆత్మ కోరికలేంటి, లోనున్న ఆత్మ పని ఏంటి, లోనున్న ఆత్మ జీవితం ఏంటి ఎప్పుడైనా అడిగావా? అడగలా. ఎప్పుడైనా నీకేం కావాలి? నీ శరీరానికి ఇగో శరీరం నడుగుతుంది, శరీరం ఇన్ని కోరికలు ఉన్నాయి, ఇది కాదు. నీ ఆత్మ అసలు ఆత్మ ప్రకారంగా ఫాలో అవుతే ఎలా ఉంటుంది? క్రీస్తులా ఉంటుంది. ఆత్మ ప్రకారంగా అనుసరించి నడిస్తే ఎలా నడుస్తాడు తెలుసా? క్రీస్తులా నడుస్తాడు. ఎందుకో తెలుసా? అది ఆత్మానుసారమైన నడవడికలు అవి. ప్రవక్తలు నడిచారు ఆత్మానుసారమైన నడవడికలు అవి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. మూలవాక్యంలో యేసేపు గారు ఉంటారు. యేసేపు గారిని ఫరో భార్య రమ్మంటుంది. యేసేపు గారు అడగట్లేదు, ఎవరు అడుగుతున్నారు? ఫరో భార్య అడుగుతుంది. ఫరో భార్య అడుగుతుంటే యేసేపు అంటాడు తెలుసా? నేను శరీరపు కోరికలు నెరవేర్చే క్యాండిడేట్ని కాదు, నాలో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ చేస్తున్న దైవం ఉంది, ఆ దైవ ప్రకారంగా నడుస్తాను. కానీ ఈ శరీరం అడిగినంతరానో అయితే నీ శరీరం అడిగినంతరానో నేను రాను అన్నాడు. నేను రాను అన్నాడు. మరి మనమైతే ఈరోజు పిలవకుండా ఏం చేస్తున్నారు? అగత్యాలకు పాల్పడి ఏంటి తెలుసా? శరీరపు కోరికలు నెరవేర్చే పనిలో ఉన్న సమాజం. రాలే కాదు, దేవుళ్ళో ఉండేవారు.
ఏ కోరికలు నెరవేరుస్తున్నాం మనం, ఏ కోరికలు లోబడి ఉంటున్నాం మనం, ఏ కోరికల తీరులో మనం ఉన్నాం. శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని ఆనందపరచాలి. శరీరం ఏదంటే అదే. దీని బలహీనత రాకూడదు, దీది నలుగుపోకూడదు, దీనికి ఏముండాలి? రెస్ట్. నీకు అర్థమవుతుందా? పౌలు ఏమన్నాడు తెలుసా? ఈ శరీరం నా మాట వినాలంటే, ఈ శరీరం నాకు లొంగాలంటే, ఈ శరీరాన్ని నిజంగా నా కంట్రోల్లో ఉండాలంటే ఏం చేస్తాడో తెలుసా? నలిపేశాడు. ఎందుకని? ఆయన కంట్రోల్లో ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని నలగొట్టానన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే అది మన కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి పనిలో ఇది నలిగితే మనకు నచ్చదు. దీన్ని ఏదో సూట్ కేసులో చక్కగా రాసుకుని చక్కగా పూసుకుని శుభ్రంగా ఏసీలో పెట్టి కూలింగ్లో పెట్టి ఉంచుతాను వల్ల దేవుడు ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మానుసారం జీవితంలో తీసుకెళ్ళాలి. అది నలుగుడైన, కష్టమైన, బాధలైన, దుఃఖాలైన, ఎలాంటిదైనా ఈ శరీరాన్ని ఏం చేయాలో తెలుసా? నలిపేయాలి. ఎందుకు నలపాలో తెలుసా? ఈ రోజు నువ్వు దీన్ని నలపకుండా సుఖపెట్టడానికి పనిలో నువ్వు ఉన్నావు అనుకో, రేపొద్దు నిన్నేం చేద్దా తెలుసా? నలిపేస్తుంది. ఇక్కడ నువ్వు దీన్ని నలిపేవనుకో, చెప్పండి, అక్కడ ఏం చేద్దా తెలుసా? సుఖపడిపోతావు. పౌలు గారు అదే అంటాడు, ఈ శరీరము నా కంట్రోల్లో ఉండాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలుసా? ప్రతి దినం ఏం చేశాడు తెలుసా? నలగగొట్టాను అన్నాడు. ప్రియమైన వాళ్ళు, అంటే శరీరం మన కంట్రోల్లో ఉండాలంటే శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలి. దేంట్లో నలగొట్టాలి అంటే 4 బత్తాలు మోసు 5 బత్తాలు మోయడం కాదు, సేవా పరిచయలో నలగొట్టాలి, ప్రార్థన జీవితంలో నలగొట్టాలి, వాక్య పరిచయలో నలిపేయాలి. అక్కడికంటే ఇక్కడికి ఈ శరీరానికి ఆఫ్ ఉంటుంది కూడా. మన శరీరంతో అయ్యో శరీరం ఏమైపోతుంది? నలిగిపోతుంది, టైడ్ అయిపోతుంది. ఏం టైడ్ అయిపోతుంది? రేపు టైడ్ చేద్దాం. ఇక టైడ్ అయిపోతున్నాను ఫీలింగ్ మనకు వస్తే, ఇక నలిగిపోతున్నామని ఫీలింగ్ ఈ శరీరానికి ఇస్తే రేపొద్దున ఏం చేద్దాం? అక్కడ నలిపిద్ది. ఆ నలుపుడుకు ప్రియమైన వాళ్ళ మనకు గుక్క తిప్పుకునే రోజు కూడా మనకి దొరకదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మన శరీరానికి రుణస్థులము కాము. శరీరానికి ప్రవర్తించడానికి, మన శరీరానికి లోబడ్డానికి, చెప్పండి, శరీరానికి మనం ఎవరం కాదు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో మనం రుణస్థులము కాదు. మనం ఎవరికి రుణస్థులమో తెలుసా? తండ్రి అయిన దేవునికే రుణస్థులు. ఎందుకు రుణస్థులమో తెలుసా? మన పాపాన్ని తీయడానికి ఎవరిని అప్పచెప్పాడు? మరి ఎవరి ప్రకారంగా ఫాలో అవ్వాలి? నువ్వు శరీరంగా ఫాలో అవడానికి వీల్లేదు. ఎవరి ప్రకారంగా ఫాలో అవ్వాలి? ఆత్మానుసారమైన జీవితంలోనే నడవాలి. ఆ విషయాలు చెబుతూ మాట్లాడుతున్న మాటలు చూడండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు సంబంధులు అంటే ఆత్మానుసారమైన సంబంధులు. అంటే ఆత్మానుసారమైన సంబంధం నడిచేవాడు ఏం చంపేస్తాడో? శరీర ఆశలను ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే మనం ఆత్మానుసారంగా నడిస్తే ఏం చంపేయాలి? ఇప్పుడు శరీర అడుగుతుంది, నాకు అది కావాలని అడుగుతుంది, నాకు ఇది కావాలని అడుగుతుంది, నేను అలా వెళ్ళాలి, నేను బీచ్కి వెళ్ళాలి, నేను అక్కడికి సినిమాకి వెళ్ళాలి, నేను రకరకాల ప్లేసులకి వెళ్ళాలి, టూర్లకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. ఏది? శరీరం. నేను అడుగుతాను, ఈ లోకంలో తిండైనా తాగుడైనా అతికి మించి గుర్తుపెట్టుకుని బతకడానికి తినడం వేరు, కానీ ఇష్టానుసారంగా ఇష్టపూర్వకంగా తింటారు చూసారా? దేంటి తెలుసా? శరీరపు కోరికలు. బతకడానికి తినవాడు గింజైనా తింటాడు, అవునా? కానీ శరీరాన్ని ఇష్టాలు నెరవేర్చేవాడు, ఈరోజు మనం బిర్యానీ వండుకుందాం అంటే ఏంటో తెలుసా? శరీరం ఏం చేస్తుంది? అలానే వండుకుని తినొద్దని నేను అంటలేదు, కానీ మన శరీరాన్ని ఏం చేయకూడదో తెలుసా? అడిగిందల్లా పెట్టామనుకోండి, మనకి బీపీలని, షుగర్లని, అల్సర్లని, ఇంకా నరకాన్ని కూడా అదే. ఈ నిష్ప్రయోజనమైతే మనల్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అది శారీరకంగాను ఒకటే, ఆత్మీయంగా కూడా పాడు చేస్తుంది. ఇది మనకు అర్థం అవ్వాలి. అందుకే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరపు కోరికలు వేరు, శరీరపు ఆలోచనలు వేరు. ఆత్మ ఆలోచనలు వేరు, ఆత్మ కోరికలు వేరు. మన శరీరానుసారంగా నడుచుకోవడానికి మనం రాలేదు ఈ లోకానికి. మన శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం రాలేదు. ఎందుకంటే ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత అంటున్నాడు, క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను ఏం చేస్తారంట? సిలివేసేస్తారు. దాని కోరికలు ఏం చేస్తారు? చంపేస్తారు.
దాని కోరికలు నెరవేర్చరు, దాని ఆశలు నెరవేర్చరు, దాని ఇష్టానుసారమైన జీవితాలకి వెళ్ళరు. మరి వెళ్తున్నావు అంటే ఏం నెరవేరుతున్నావు? చూడండి, బీచ్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం మనం బీచ్కి? ఆత్మకి ఏదైనా ఇంపార్టెంట్ అక్కడ? ఆత్మకి ఏమైనా వాక్యం అందిస్తుందా? కాదు. ఈ శరీరానికి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి. ఏం కావాలి? అక్కడ ఆ సముద్రాన్ని చూడాలి, అది ఆనందించాలి. అక్కడ ఇంకా ఇదైతే ఈ శరీరానికి ఇంకా పార్టీలు ఉంటాయి, రకరకాలమైన విషయాలన్నీ దేనికి ఇది? శరీర కోరిక. పబ్బుకి వెళ్తే ఎత్తున్నావు, ఆత్మకి ఏమైనా ఉపయోగం అక్కడ? కాదు, శరీరపు కోరికలే. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనం దేన్ని పోషిస్తున్నామో తెలుసా? దేనికి లోబడిపోయాం తెలుసా? దేనికి బానిసలు అయిపోయాం తెలుసా? శరీరానికి బానిస అయిపోయాం. మనం ఆత్మ కంట్రోల్లో లేం. ఎవరి కంట్రోల్లో ఉన్నాం? శరీరానికి కంట్రోల్లో. ఈ శరీరం ఏమడుగుతుంది అదే. ఈ శరీరానికి ఏం కావలిస్తే అదే ఇస్తున్నాం. కానీ ప్రియమైన వారా, ఆత్మ గురించి ఎప్పుడో మనం ఏమైపోయాం? మర్చిపోయాం. అసలే ఈ శరీరపు కోరికలు ఏంటో తెలుసా? ఇక ఈ లోకంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 16వ వచనం కానించి 24వ వచనం కొరకు రాసుకుంటూ వస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునేవాడు అప్పుడు మీరు శరీరరక్షణను నెరవేర్చరు. శరీరమును ఆత్మకును శరీరకును విరోధముగా అపేక్షించుచున్నాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చెయ్యు నిశ్చయింతురో వాటినే చెయ్యుదురు అన్నాడు. చూడండి, ఆత్మ వేరు. ఈ రెండిట్లకి ఏమవుదో పడదు. బీరు దానికి పడదు, వ్యభిచారం దానికి పడదు, మోసం దానికి పడదు, దగాలు దానికి పడదు, గొడవలు దానికి పడవు. ఈ లోకానుసారమైన ఏవి దానికి పడవు. దాని కోరికలు వేరు, శరీరపు ఆత్మ కోరికలు వేరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ఆత్మచేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రానికి మీరేమైన వారు కాదు, లోనైన వారు కాదు. అంటే ఆత్మానుసారంగా నడిస్తే మీరు దేనికి లోబడి ఉంటారు? వాక్యానికి లోబడి ఉంటారు. మీరు ఆత్మానుసారంగా లేకపోతే దేనికి లోబడి ఉన్నారు? శరీరాన్ని. అంటే మీరు వాక్యానికి కట్టుబడరు, మీరు వాక్యానికి మాటలు వినరు. వాక్యం ఏం చెప్పు అలాగే చెప్పుకుంటారు, పోతారు. మీరు ఏ ప్రకారంగా నడుస్తున్నారు? శరీరానుసారంగా. అంటే శరీరానుసారంగా నడిచేవాడు దేనికి లోబడి ఉండడు తెలుసా? వాక్యానికి లోబడి ఉండడు, వాక్యానికి కట్టుబడి ఉండడు. వాక్యం ఒక విషయం చెప్పి ఇది చేయకూడదు అని చెప్తే నువ్వు దేనికి కట్టుబడి ఉండాలి? నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే వాక్యానికి కట్టుబడతావు. నువ్వు శరీరానికి లోబడి బతికితే నువ్వు వాక్యానికి కట్టుబడవు, నువ్వు వాక్యానికి లోబడవు, నువ్వు వాక్యానికి విధేయుడు కావు. ఎందుకు కావో తెలుసా? నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించినంత కాలం చెప్పండి దేవునికి లోబడవు. ఆత్మానుసార జీవితం మనలోకి అదుపుగా దేంటి తెలుసా? నిష్ప్రయోజనమైన దాని కొరకు ఆరాటం, ఉపయోగం లేని దాని కొరకు వెంపర్లాడుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఓ రోజు నేను వదిలేసి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకో. ఒకరోజు నువ్వే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఈ శరీరం కోసమా నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాను? ఈ శరీరం కోసమా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నాను? ఈ శరీరం కోసమేనా నేను ఉన్నతమైన పరలోకాన్ని పోగొట్టుకున్నాను? ఈ శరీరం కోసమా నా కుటుంబాన్ని దూరం పెట్టుకున్నాను? ఈ శరీరం కోసమా నా ఆరోగ్యాన్ని, నా పిల్లల్ని, నా జీవితాన్ని నాశనం చేసుకుంది ఈ వదిలేసే శరీరం కోసమా? నా ఆత్మస్థితిని పోగొట్టుకుంది ఈ శరీరం కోసమా? నా కుటుంబానికి కానీ నాకు కానీ ఉపయోగం లేకుండా నా బ్రతుకుని నాశనం చేసుకుంది ఈ శరీరం కోసమా అని ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావు. ఆ రోజు నువ్వు ఫీల్ అయినా ఏడుతున్నాడు ధనవంతుడు, ఏడుస్తున్నాడు. నా శరీరం కోసమే నేను ఇంతలా చేశానా? నా శరీరం కోసము, నా జీవితం కోసం ఇంత పతనం అయిపోయానా? అవును, మన శరీరాన్ని సుఖపెట్టడం వల్లే మన జీవితాలు ఏమైనాయి తెలుసా? నాశనం అవుతున్నాయి. ఎందుకయ్యా నువ్వు ఇలా లోకానుసారం బతుకుతున్నావు అంటే శరీరపు కోరికలు కట్ చేయి, నాశనం చేద్ది నిన్ను, నాశనం చేద్ది. చూడండి, తాగుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ శరీరం ఏమడుగుతుందో తెలుసా? బానిసైపోయాడు. ఈ బానిస అయిపోయి ఆ మందు శరీరం అడుగుతుంది. ముందే అయిపోతే ఏమైపోతుంది? శైలు ఎవరు శివరింగ్ వచ్చేస్తున్నాయి. ఈ శరీరం అడుగుతుంది ముంతే అంటే అక్కడ అడుగుతున్నాడు. అడగకపోతే ఎక్కడ చూడండి కన్నమని వేసుకుని ఏం చేస్తాడు తెలుసా? వెంటనే ఈ శరీరానికి ఏమిస్తాడు తెలుసా? బానిస అయిపోడండి. ఆ బానిస అయిపోయిన తర్వాత నీకేమి ఇచ్చిందో తెలుసా? అనారోగ్యం ఇచ్చింది. అనారోగ్యం ఏం చేసిందో తెలుసా? మరణానికి తీసుకెళ్ళింది. ఆ మరణం
నిన్నేం చేసిందో తెలుసా? నిత్య నరకానికి. అదే కాదు ప్రేమలు, నిన్ను నమ్ముకున్న ఒక కుటుంబం ఏమైపోతుందో తెలుసా? రోడ్డున పడింది. పిల్లడుతారు నాన్నేడమ్మా అంటే లేడు. ఏమైపోయాడమ్మా నాన్న అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? నీ కోరికల వల్ల ఏమైపోయింది? కుటుంబానికి దూరం అయిపోయావు. చెప్పండి. మంచి జీవితానికి దూరం అయిపోయావు. నిత్యమైన నరకానికి వెళ్ళిపోయావు ప్రేమ. ఎందుకో తెలుసా? ఈ శరీరపు కోరికలు. నిష్ప్రయోజనం. గుర్తుపెట్టుకో, నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం. ఎందుకో తెలుసా? ఒకరోజు ఈ శరీరం ముడతలడిపోయే రోజు వస్తుంది. ఈ శరీరం ఒకరోజు వంగిపోయే రోజు వస్తుంది. ఈ శరీరం ఒకరోజు నువ్వు లేవలేని రోజు వస్తుంది. ఆ రోజు వెనక తిరిగి చూసుకుంటే మన లైఫ్లో చెప్పండి ఉపయోగపడేది ఏది లేదు. అందుకంటాడు తెలుసా? మీరు ఈ శరీరపు కోరికలు ఇచ్చలని ఏం చేస్తారో తెలుసా? సిలివేషన్ అర్జెంటుగా, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అన్నాడు. చెప్తున్నాడు, మీరు ఆత్మచేత నడిపింపబడిన మీరు ధర్మశాస్త్రకి ఏమవుతారు తెలుసా? కట్టుబడి ఉంటారు, లోబడి ఉంటారు. అయితే శరీరపు కోరికలు ఏంటో తెలుసా? శరీరపు ఆశలు ఏంటో తెలుసా? శరీరపు కార్యాలు ఏంటో తెలుసా అంటే చెప్పుకొస్తాడు. శరీరకాల జారత్వం అంట, అపవిత్రత అంట, కామకత్వం అంట, విగ్రహారాధన అంట, వ్యభిచారం అంట, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, మితములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటి గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని నివసించరు. మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఆత్మఫలం ఏంటి? ఇప్పుడు చెప్పాడు. ఆత్మ నడవడిక ఏంటి? ఆత్మ విధానం ఏంటి? ఆత్మలో చెప్పండి, ఆత్మఫలం ఏంటి తెలుసా? శత్రువుని సైతం ప్రేమిస్తుంది. ఆ జీవితంలో ఏముంటుంది తెలుసా? సంతోషం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది తెలుసా? ప్రతి వ్యక్తితో సమాధాన పడే జీవితం ఉంటుంది. దాంట్లో ఏముంటుంది తెలుసా? ఊరికి నీకు కోపడిపోయి ఏముంటుంది తెలుసా? శాంతం ఉంటుంది, దీర్ఘ శాంతం ఉండదు. ఏముంటుంది తెలుసా? మనిషిని ప్రేమించి ఒక ఎదుటివాడి పట్ల ఏముంటుంది తెలుసా? దయాళత్వం చూపే తత్వం దాంట్లో ఉంటుంది. దాంట్లో ఏముంటుంది తెలుసా? ఆత్మ నడిపించే విధానంలో ఏముంటుంది తెలుసా? మంచితనం నీలో కనపడదు. దాంట్లో ఏముంటుంది? దేవుని పట్ల అపారమైన విశ్వాసం కలిగి జీవించే నడవడుకుంటుంది. దాంట్లో ఏముంటుంది తెలుసా? సాత్వికం కలిగిన మనసు ఉంటుంది మన జీవితంలో. మనకేముంటుంది? ఆశ, నిగ్రహం. ఎలాంటి కోరికలు ఉన్నా చెప్పండి, ఎలాంటి మన మీద పడుతున్నా ఒక నిగ్రహం కలిగిన జీవితం ఉంటుంది. అది యేసేపులో కనపడదు ప్రియమైన వాళ్ళరా. అది దావీదులో కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా. దావీదు గారు మంచం ఎక్కాడు. మంచం ఎక్కితే వణుకుపోతున్నాడు. వయసు అయిపోయింది కదా, వణుకుపోతా ఉంటే పక్కన సహోదరులు అంటున్నారు, అయ్యా నీకు వెట్ట కలగడానికి ఏమైనా కన్యకను తీసుకురమ్మంటావా అంటే ఆయన అంటున్న మాట్లాడే తెలుసా? పిచ్చి పిచ్చి మాట్లాడు. తీసుకొచ్చారు, కన్య పిల్లని తీసుకొచ్చారు. వెట్ట కలిగిద్దయ్యా అని అడిగితే నోర్మే అన్నాడంటే. ఎందుకో తెలుసా? ఆ జీవితం ఎలాంటిదో తెలుసా? ఎలాంటి కోరికలనైనా ఎలాంటి ఆశలనైనా ఏం చేద్ది అని. అది దేనికి ఉందో తెలుసా? ఆత్మీయ జీవితానికి ఉంది, ఆత్మీయ నడవడికి ఉంది, ఆత్మీయ తీరిక ఉంది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు నిష్ప్రయోజనం అయిపోయి శరీరం కోసం వెంపర్లాడద్దు. నిష్ప్రయోజనం అయిపోయే ఈ శరీరం కోసం పరుగులు పెట్టొద్దు ప్రియమైన వాళ్ళరా. ఎందుకో తెలుసా? సడన్ గా ఈ శరీరమే నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ఆ రోజు నువ్వు అవుతావు ఏంటో తెలుసా? ఈ శరీరమా నన్ను తీసుకెళ్ళింది అనుకుంటావు. ఈ శరీరం ఏమైపోద్దో తెలుసా? మట్టిలో కలిసిపోద్ది. దీనివల్ల ఉపయోగం ఎవ్వరికీ లేదు ప్రియమైన వాళ్ళరా. ఆ రోజు నువ్వు అనుకుంటావు ఏంటో తెలుసా? దీన్ని సుఖపెట్టే పనిలో నా జీవితాన్ని ఏం చేసుకుంది తెలుసా? నాశనం చేసుకుంది. చూడండి, బైబిల్ చెప్తున్న విషయాలు చూడండి. రోమిలికి రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ములు మీరే ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలను చూడండి ఏంటంట? లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుండి అన్నాడు. చూడండి ఏమన్నాడు చూడండి. అటువలి మీరు పాపం విషయమై మృతులుగా దేవుని విషయంలో క్రీస్తు యేసు నందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన
మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. ఇక్కడ మనకేమర్థం అవుతుంది? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయకండి, ఏలనీయొద్దు అన్నాడు చూడండి. అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? నిన్ను ఏలుతుంది. దాను నువ్వు ఏలాలి, కానీ అది నిన్నేం చేస్తుంది? తేరా డ్రింక్ అంటుంది, తేరా బిర్యానీ అంటుంది, తీసుకురా అంటుంది. అంటే ఏది పడుతుంది, మనం ఏం చేస్తున్నాం? చచ్చిన కుక్కలాగా దాని వెంటే తిరుగుతున్నావా లేదా? తిరుగుతాం. ఎందుకు తెలుసా? శరీరం మనల్ని కంట్రోల్ చేస్తుంది. శరీరం కంట్రోల్ చేసినంతసేపు మన జీవితాలు ఎలా ఉంటాయి? ఇది మన కంట్రోల్లో ఉండాలి, దాని కంట్రోల్లో మనం ఉండకూడదు. శరీరానికి చెప్పాలి, అందంగా ఉంది చీర కొనాలంటే నోర్మి. ఆత్మ చెబుతుంది తగు మాత్రపు వస్త్రాలు ధరించి అంటుంది, ధరించు. శరీరం చెప్తుంది టిప్ టాప్ గా చక్కగా జడలు అల్లుకొని చెప్తుంది. ఆత్మ చెప్తుంది జడలు అల్లుకోవటంలో కూడా క్వాలిటీ ఉండాలని చెప్పింది. ఏంటిది? ఆత్మ. నీ ఇష్టానుసారంగా మాట్లాడుకో. శరీరం ఏంటో తెలుసా? నువ్వు నచ్చింది వాగు అంటుంది, కానీ శరీరంలో ఉన్న ఆత్మ ఏమంటుంది తెలుసా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంది. ఎలా పడితే అలాగా మాట్లాడొద్దని చెప్తుంది. చూడండి, దీనికి చూడండి ఎంత విచ్చేసం చూడండి. అందుకే అది ఏలకూడదు. అది ఏళ్తే ఏమవుతుంది? చచ్చిన కుక్కలా పడుంటాం, చచ్చిన కుక్కలా పడుంటాం ప్రేమ. అది ఏది చెప్తే అది చేస్తాం. ఈరోజు చూడండి, తాగుబోతులను కానీ, వ్యభిచారులు కానీ, మోసగాళ్ళని చూడండి. వాళ్ళు ఏంటో తెలుసా? 100 రూపాయలు పొద్దున్నే లేకపోతే తిరుగుతూ ఉంటారు. ఎందుకని? బానిస కుక్కలుగా మారిపోయారు ప్రియమైన వాళ్ళ. దేనికి? మద్యానికి. అది లేకపోతే లేక చనిపోతున్నారు. డ్రగ్స్ చూడండి, శరీరాన్ని అలవాటు చేసేస్తారు. ఇప్పుడు శరీరం ఏమంటుందో తెలుసా? ఇవ్వకపోతే వణుకుపోతున్నాయి ప్రియమైన వారు, చచ్చిపోతానంటుంది ప్రియమైన. ఎందుకో తెలుసా? నువ్వు దేనికి లొంగిపోయావు? శరీరానికి లొంగిపోయావు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ కంట్రోల్లో శరీరం ఉండాలి, కానీ శరీరం కంట్రోల్లో ఏముండకూడదు, ఆత్మ ఉండకూడదు. అందుకే వాళ్ళు రాజ్యాలు జయించారు, మనం కనీసం చెప్పండి కోరికలను జయించలేకపోతున్నాం. మన శరీరంలో ఉండే మన కోరికలు ఏం చేయలేకపోతున్నాం. ఎవరినో జయించడం పక్కన పెట్టండి, మన శరీరంలో ఉన్న మన కోరికలు మనం ఏం చేయలేకపోతున్నాం. చంపేయి, ఊతులు చంపేయి, చెడు సహవాసాలు చంపేయి, చెడు చూపులు చంపేయి, చెడు ఆలోచనలు చంపేయి. అది నీలోకి రాకుండా ఉండడానికి ప్రయత్నించి, అది మనలోకి వచ్చినప్పుడు అనాలి, చిచ్చి నేను ఇలా బతకూడదు అనాలి, నేను ఇలాంటి ఆలోచనలు ఆలోచించకూడదని చెప్పాలి. శరీరాన్ని కంట్రోల్ చేయకపోతే మన జీవితం ఏమవుతుందో తెలుసా? నాశనం అయిపోతాయి. అందుకే చెప్తున్నాడు, మీరు ఏమవుతున్నారు తెలుసా? కింద రాయబడుతున్న మాట చదవండి. కాబట్టి శరీర దురాశలలో పడినట్లుగా చావునకు లోనేని మీ శరీరం పాపమును ఏలనీయకండి, మరియు మీరు మీ అవయములు దుర్నీతి సాధనముగా పాపమును అప్పగింపకుడి. అయితే మృతుల్లోని సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములు నీతి సాధనములుగాను దేవునికి అప్పగించండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అన్నాడు. చూడండి, ఎప్పుడు? ప్రభు నీలోకి వస్తే, ప్రభు రక్షణలోకి మనం వెళ్తే అది మనల్ని ఏం చేయకూడదు, అది ప్రభుత్వం మనమే చేయకూడదు. ప్రభుత్వం అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఏం చేస్తారు? వాళ్ళ ఆధార్ కార్డులు తెమ్మంటే తేవాలి, రేషన్ కార్డులు తెమ్మంటే తేవాలి, వాళ్ళ ఫోటోలు మార్చుకోవాలి. చెప్పండి, అవుతుందా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మన మీద? గేలుతుంది. ఇప్పుడు నీ శరీరం నీ మీద ఏం చేయకూడదు, ప్రభుత్వం చేయకూడదు. మరి ఎవరు చేస్తున్నారు మన మీద? ప్రభుత్వం. శరీరం చేస్తుంది. ఒరే తేరా అంటుంది, ఒరే పట్రా అంటుంది, తీసుకురా కొనే అంటుంది. ఏంటిది? శరీరపు ఆశలను ఏం చేస్తుందో తెలుసా? నెరవేరుస్తుంది. అవసరం దేవుని వదిలేరా? అబద్ధాలు ఆడతారండి చాలా మంది. బైబిల్ చెప్తుంది, దేవుని సన్నిధికి రాకుండా కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. దేని గడులే? శరీరం నీతో అబద్ధం ఆడేస్తుంది. నెపాలు చెప్తుంది ఏమని? రీజన్స్ లేవు, కానీ అబద్ధాలు ఏమవుతుందో తెలుసా? కనీసం దడికట్టినట్టు కూడా ఉండవు. కొంతమంది అబద్ధాలు ఆడితే రీజన్స్ ఉండవండి, రీజన్స్ ఉండవు. ఎందుకు రాలేదంటే సరైన రీజన్స్ ఉండవు. కొంతమంది తలపోటు కాకపోతున్నాం అంటారు, కొంతమంది రొంప కాకపోతున్నాం అంటారు, కొంతమంది ఏనండి కొంచెం అనీజ్గా ఉంది అంటే ఇట్లు కాకపోతున్నావా? ఇట్లుగా దేవుడు కనీసం నిజమే కూర్చోలేదు, నిజమే నిలబడలేదు, కనీసం ఉండలేదు అనే దేవుడు కూడా కొంచెం టాలీ చేసుకోవాలి కదా మనం ఆడంటే అబద్ధాలు. లేదండి వాళ్ళ రమ్మన్నారని వెళ్తున్నామంటే కొంతమంది అబద్ధాలు చూడండి, కొంతమంది చెప్తారు వాళ్ళ రమ్మన్నారని. అంటే ఎవరు రమ్మన్నారు? నిన్ను శరీరం నిన్ను ఏం చేస్తుందో తెలుసా?
నీ శరీరమే కాదు, అవతల శరీరం కూడా నేనేం చేస్తుంది, లాగుతుంది ప్రియులారా. మరి ఏం చేయాలి? ముందు నువ్వు దీన్ని కంట్రోల్లో పెడితే చెప్పండి, ఆటోమేటిక్గా అన్నీ కంట్రోల్లో ఉంటాయి. మాకు లేదు, మాకు తాగాలని ఉందండి, ఉండదా? మాకు తిరగాలని ఉండదా? మాకు దొల్లాలని ఉండదా? మేము అన్నిటికి తిరగాలని, అన్నిటికి కోరికలు ఆశలు తీర్చుకోవాలని ఉండదా? ఏ శరీరానికి ఉండదు? ఉంటాయి అన్ని శరీరాలకి. కానీ ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. దేన్ని? మన శరీరాన్ని కంట్రోల్ చేయాలి. చేయకపోతే మనల్ని ఈ శరీరం ఎక్కడ తీసుకుపోతుందో తెలుసా? నిత్యమైన నరకానికి తీసుకుపోతుంది. మరి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా? కలకాలం కాలిపోతాం, నిత్యమైన నరకంలో మండిపోతాం. ప్రియమైన వాళ్ళరా, అలాంటి జీవితానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం దేనికి లోబడి ఉండాలి తెలుసా? ఆత్మకు లోబడి ఉండాలి, ఆత్మస్థితికి లోబడి ఉండాలి. అది చెబుతుంది, మనం దాని ప్రకారంగా నడవాలి. ఈరోజు వాక్యం చెబుతుంది నీ శరీరాన్ని కంట్రోల్ చేయాలి, చేస్తావా? ఈరోజు వాక్యం చెబుతుంది, ఆత్మీయ జీవితం ఆత్మే చెబుతుంది ఏంటో తెలుసా? నువ్వు శరీరానికి లోబడొద్దు అని చెప్తుంది. మరి ఈరోజు ఉంటామా మనం? ఎక్కడి నుంచైనా ఉండామా? ఉండాలి ప్రియమైన. లేకపోతే ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరమే చెప్పండి ఒకరోజు కలకాలం కాలే లోకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది బాగానే ఉంటుంది ఇక్కడ మట్టిలో, కానీ మండిపోయేది ఎవరు తెలుసా? నువ్వే. ఈ షర్ట్ బాగానే ఉంది, కానీ కాల్చేది ఎవరు? చెప్పండి, కాల్చేది ఎవరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందుకు అర్థం అవడానికి. ఈ శరీరం ఉందంట, సొక్క ఉందంట, కన్నాలు వేసుకొచ్చాడు. శరీరం ఏం చేసినప్పుడు శరీరం కోరు కదా, కన్నం వేసుకొచ్చాడు, పట్టుకున్నారు. పట్టుకుంటూ ఇప్పుడు షర్ట్ను కొడతారా, షర్ట్ను తెచ్చినోడిని కొడతారా? ఇదేంటి, షర్ట్ను కొట్టచ్చుగా వెళ్ళిపోయేవని? ఎందుకు కొట్టరు చెప్పండి, ఎందుకు కొట్టరు? అదవుతుంది. అలాగే ఈ లోపల ఉన్న శరీరం ముందు చూసావా, ఈ శరీరం ముందు చూసావా, ఈ శరీరం ఏంటి, పైన షర్ట్ లాంటిది. అదవుతుందా? దీని ప్రకారంగా నువ్వు ఫాలో అయ్యావు అనుకో, చెప్పండి ఏం చేద్దే? ఎవరికి పడితే దెబ్బలో? ఆత్మకి అక్కడ పగిలిపోద్ది అక్కడ. ఎందుకు? దీని ప్రకారం నువ్వు నడుస్తున్నావు, దీని ప్రకారం నువ్వు ఫాలో అయ్యావు. ఇప్పుడు ఎవరిని కొడతారు? అయ్యా అది నీకు తొడుక్కోవడానికి ఇచ్చాను, నువ్వు బతకడానికి ఇచ్చాను, దాని ప్రకారం నువ్వు పోతావని కాదు. అంతే కదా? కన్న వేసినప్పుడు కన్న వేసింది ఎవరు? చేతులు. ఈపుని ఎందుకు కొడుతున్నట్టు ఊరుకుంటాడా? చెప్పండి. అవయవాలన్నీ ఏం చేసింది తెలుసా? ఏకీభవించిన ప్రేమ. అలాగే మనం చేసే తప్పు, మనం చేసే పొరపాట్లు ఏంటో తెలుసా? ఈ శరీరాన్ని ప్రకారంగా మనం జీవించడం. చివరిగా 2 మాట చూపించి ముగిస్తాను చూడండి. చెప్తున్నాను, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ముగించుకుందాం. చూడండి, రాయబడుతున్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. క్రీస్తు శరీరమందు జాగ్రత్తగా శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అన్నది. దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో ఇక జోలి ఇక ఏమీ లేక యుండును. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం చూడండి, ఎంత బండో చూడండి. నేను చదువుతున్నాను చూడండి, మీరు వినండి, నేను చదువుతున్నాను. ఎందుకు కొన్ని విషయాలు కలిసిపోయి ఉంటాయి. శరీర విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక. అంటే శరీరం కోసం ఏం పడ్డారంట? శరీర విషయములో ఈ శరీరాన్ని పోషించడానికి లేదా ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఏమడ్డారంట? శ్రమ పడిపోయారంట. ఇక ఈ శ్రమ పడింది, ఇక దీని ఆశలు చాలు, ఇక దీని ఆశలు మీరేం చేయకండి, నెరవేర్చొద్దు. మరి ఎవరి ఇష్టానుసారంగా నడవాలి? దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లుగా మీరు ఇక పాపము జోలికి ఏమవద్దు. ఇక ఈ శరీరం కోసం శ్రమ పడింది చాలు, ఈ శరీరం కోసం తిరిగింది చాలు, ఈ శరీరం సుఖపెట్టింది చాలు, ఇక మీరు ఇక శరీర జోలికి వెళ్ళకండి. అంటే శరీరం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అందరికీ. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతములు చేస్తూ ఏదో వాక్యాన్ని వింటున్న వారికి 2 రొట్టె ముక్కలు 2 చేపలు ఆయన 5,000 మంది పంచిపెట్టి, ఎందుకంటే ఉపవాసంతో ఉన్నారని అలా పెడుతూ ఉంటే ఏం చేశారో తెలుసా? ఇక ఇంటికాడ వంట గింట మానేసి ఇక మన పని పాట లేదు కదా, ఇక మన పని అవసరం లేదు, ఎక్కడ యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తే అక్కడ మనకి ఏం పెడుతున్నాడు? ఆహారం పెడుతున్నాడు. ఇంకా మన పని పాట చేయవలసిన పని లేదు, ఈ శరీరాన్ని ఇక నలపాల్సిన పని లేదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడ యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు.
ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? బుద్ధి లేదా మీకు? అన్నం తింటున్నారా, గడ్డి తింటారా? మీరు ఈ శరీరం కోసము, ఈ శరీర తిండి కోసం నా దగ్గరికి రావద్దు. అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయండి? కష్టపడండి. శరీర ఆహారం కొరకు మీరేం చేయొద్దు? కష్టపడొద్దు. అక్షయమైన ఆహారం ఒకటి ఉంది. అదేంటి తెలుసా? మీ ఆత్మలు నడిపించే ఆహారం ఉంది. మీ ఆత్మలు నడిపించే శక్తి ఒకటి ఉంది. దాని కొరకు మీరు ఏం చేయండి? ప్రయాసపడండి. ఇప్పుడు ఏళ్ళంటే తెలుసా? ఇక శరీరానికి ప్రయాసపడింది చాలు, శరీరం కోసం శ్రమ పడింది చాలు, శరీరపు కోరికలు తీర్చడానికి మీరు నానా తిప్పలు పడింది చాలు, ఇక అదొద్దు. మీరేంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఇష్టానుసారంగా బ్రతకండి. ఇక పాపపు జోలికి ఇంకా మీ జీవితంలో వెళ్ళకండి. ఈ శరీరాన్ని ఏం చేయి? ఆగమంటే ఆగదు. శరీరం నువ్వు లోబడిపోతే ఆగదు, నువ్వు బానిస అయిపోతే ఆగదు. కంట్రోల్ చేయగలమా చేయలేమా? చేయగలం, మన చేతిలో ఉంది. నా వల్ల అవ్వట్లేదండి, నా చేత అవ్వట్లేదంటే నువ్వు బానిస అయిపోయావు. నువ్వు బానిస అయిపోయి కాబట్టి ఏమైపోతున్నావు? నేను రాలేనా? నిలబడగలను. ద్వేషించలేనా? ద్వేషించగలను. నేను ముందు తాకూడదు అని డిసైడ్ అయితే ఎంతటి ఎలాంటి నన్ను ఏం చేయలేడు? చేయగలడు మనల్ని? మనం వెళ్ళకూడదు అని దేవుడు చెబితే, ఆత్మానుసారంగా మధ్య అక్కడికి వెళ్తాం మనం? వెళ్ళం. ఎందుకు తెలుసా? మనం బానిసలుగా ఉండొద్దు ప్రియమైన వారు. మన ఆత్మకి శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? బానిసని చేయాలి. అదే చెప్తున్నాడు. ఇంకేం మాట్లాడు చూడండి. మనం ఏంటి అనుకున్నారో ఆ కష్టపడింది ఏంటంట? వాళ్ళ దేనికి శరీరం విషయంలో ఏం కష్టపడ్డారో అంటే చెప్తున్నాడు చూడండి. మనం పోకరి చేష్టలను, దురాశలను, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటితో నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన చాలమే చాలు, ఇంకా ఆ బ్రతుకు మనకి వద్దు అన్నది. ఇంకొద్దు. మరి ఇక్కడ ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతుకుతాం, దేవునిలో జీవిద్దాం, ఆత్మానుసారమైన నడవడుకులు కలిగి బ్రతుకుతాం. అప్పుడు చెప్పండి, పనికి రాని శరీరం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అక్కడ తీసుకెళ్తుంది. డ్యాన్స్ చేయడం సంతోషమే, కానీ ఆ డ్యాన్స్ ఏం చేస్తుందో తెలుసా? నరకానికి తీసుకుపోతుంది. మందు తాగటం మనకు ఆనందమే. ఇక్కడ ఆ ముందు ఏం చేస్తుందో తెలుసా? నిత్యమైన నరకానికి తీసుకుపోతుంది. ఇవన్నీ దేని కోరికలు? శరీరానికి. దేని ఇష్టాలు నెరవేరుస్తున్నావు? శరీర ఇష్టాలు నెరవేరుస్తున్నావు. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా? ఒకరోజు నా సర్వీస్ అయిపోయింది అబ్బాయి అంటది, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటది. ఇంకెళ్ళిపోయే టైం వస్తే మనకి చెప్పండి, మొత్తం హిస్టరీ అంతా తీస్తాడు. ఎక్కడెక్కడ ఏం చేసావురయ్యా అని. ఆ హిస్టరీ అంతా తీసుకొచ్చి పెడతాడేటో తెలుసా? ఓ నరకానికి అంటాడు. ఇక నీ బ్రతుకు అయిపోయిందని అర్థం. అందుకే ప్రభు చెప్తున్న విషయాలు మనకు అర్థమయ్యి నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళు. ఎందుకో తెలుసా? మనం శరీరానికి లోబడి బ్రతకొద్దు, శరీరానికి నీ అలవాటు అవ్వద్దు, శరీరపు ఇష్టాల కోసం దేవుణ్ణి పక్కన పెట్టద్దు, శరీరపు కోరికల కోసం దేవుణ్ణి విడిచి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. నిలిపే దేవుని పనిలో నిలిపే. అవసరమైతే ఈరోజు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన ఎల్లు, మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన ఎల్లు. నలిపే. మన పనికి వెళ్తామంటే పొద్దున సాయంత్రం ఎండకుండా చేయమా? దేని కొరకు? అది శరీరం, అంతేనా? మరి ఆత్మదేది? లేదు. ఉందా? లేదు. ఏంటమ్మా దేవుని కొరకు, ఆత్మ కొరకు ఎంత ప్రయాసపడ్డావని వెనక్కి తిరిగి చూడండి. ఒక ఆదివారం 3 గంటలు, అది కూడా అరగంట మనకైతే మనకి ఇంకేమొస్తుంది చెప్పండి? రకరకాలమైన ఆలోచనలు. అవునా? మరి ప్రయాస దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఈ శరీరాన్ని పోషించడం కోసం అంత ప్రయాసపడుతున్నాం కదా. మరి ఆత్మ కోసం జాగ్రత్త. చివరి మాట ఉంది, ముగిస్తాను చూడండి. 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీరు శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతి సాధనలుగా అప్పగించండి. పౌలు ఏం చెప్తున్నారు తెలుసా? మీకు అర్థం అవడానికి శరీర రీతిలో మాట్లాడదు. శరీర రీతిలో ఏంటో తెలుసా? మీరు శరీరాన్ని ఎలాగైతే
ముందుకు బానిస చేశారు, అక్రమాలకు బానిసలు చేశారు. అంటే ఆ రోజు అక్రమం చేయడానికి ఎంత ఊపుగా వెళ్ళావో, తప్పు చేయడానికి ఎంత ధైర్యంగా వెళ్ళావో, పాపం చేయడానికి ఎంత పరిగెలెట్టావో, తాగడానికి ఎంత ఖర్చు పెట్టావో, అలాగే దేవుని కొరకు నీకు పరిశుద్ధత కలగడం కొరకు నువ్వు దేవుళ్ళు నిలబడడం కొరకు అదే తెగింపు దేవుళ్ళు చేయి, అదే ఖర్చు దేవుళ్ళు చేయి, అదే తెగింపు దేవుళ్ళు చేయి. శరీర రీతిలో చెప్పాడండి ఆ రోజు పౌలు. ఈ రోజు మనకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మన శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాం. ఎలాగంటే అక్రమం చేయడానికి కానీ, అపవిత్ర విషయంలో కానీ, అక్రమాల విషయంలో మీ అవయవాలు ఎలాగైతే దాసులకు అప్పచెప్పేశారో, బానిసలకు అప్పచెప్పేశారో, అదే బానిసత్వం ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? దేవుని దగ్గర ఉండాలి. దేవుని కోసం ఏమైనా వదిలే, పాపం కోసం ఎలా అయితే వదిలేసావో, పాపం కోసం ఏవైతే పక్కన పెట్టావో, దేవుని కోసం అవే పక్కన పెట్టేసి రా అన్నాడండి. రా, అదే చెప్తున్నాడు. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతి సాధనలకు ఏం చేయండి? అప్పగించండి, దాసులకు అప్పగించండి. దేనికి తెలుసా? మీ శరీరాలు, మీ జీవితాలు పవిత్రతలకు రావాలంటే ఒకప్పుడు శరీరానికి ఎంత బానిసలయ్యారో చెప్పండి, ఈరోజు దేవుని కూడా అంత బానిసలుగా ఉండండి. ఆయన రమ్మంటే వచ్చేయండి, ఆయన నిలబడమంటే నిలబడండి, ఆయన ఎక్కడికి రమ్మంటారండి, ఆయన ఎంత ఖర్చు పెట్టమంటే అంత ఖర్చు పెట్టండి, ఎంత చేయమంటే అదే బానిసత్వం రండి. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి, మీ బ్రతుకులు బాగుంటాయి, మీ నడవడికలు బాగుంటాయి, మీ ఆలోచనలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితాలు చక్కగా అందంగా ఉంటాయి, మీ లైఫ్లో సంతోషాలు ఉంటాయి, మీ లైఫ్లో ఆనందాలు ఉంటాయి, మీ జీవితంలో చక్కటి వాతావరణం కలుగుంటుంది. ప్రియమైన వారు, ఎప్పుడైతే మనం శరీర కోరికలు నెరవేరుస్తామో మన జీవితాలు వేరేగా ఉంటాయి. ఎందుకు వేరేగా ఉంటాయి చెప్పనా? ఒకే కుటుంబంలో నలుగురు ఉన్నాం అనుకుందాం, నలుగురు ఉందాం. ఎగ్జాంపుల్గా నేనున్నాను, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అక్క ఉంది. జాతుకుంటే శరీరపు కోరిక ప్రకారంగా మేము బ్రతికితే చెప్పండి, మా నాన్న మద్యానికి అలవాటు, మా నాన్న ఆయన విధానం ఆయనది. ఇప్పుడు నేను కూడా శరీరపు కోరికలు ఉంటే నాకు ఒకటి ఉందనుకుందాం, లేకపోతే నేను వ్యభిచారము లేకపోతే మోసము, నా జీవితం నాది. ఇప్పుడు మా అమ్మ కూడా శరీరపు కోరికలు ఉంది, ఆవిడకేంటి? సంపాదన, ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి. అలాగే మా అక్క కూడా ఒక శరీరపు కోరికలే, మా అక్క కూడా శరీరపు కోరికలు ఉంటే మా అక్క కూడా ఒక ఆలోచనలో ఉంటుంది. మా నలుగురు బాండింగ్ ఒకలా ఉంటుందా? మా నాన్న తాగుడు కోసం మా నాన్న, నా కోరికల కోసం నేను, మా అమ్మ దాచుకునే పని మా అమ్మ, మా అక్క పని మా అక్కలో మా అక్క. అంటే ఈ నలుగురికి ఏమైనా యూనిటీ ఉందా? పోనీ ఈ నలుగురు భావజాలాలు ఒకట? కాదు. అదే దేవుల్లో ఉంటే ఇప్పుడు ఆత్మ విషయాలేంటి? ప్రేమ. ఆత్మ విషయం ఏంటి? దీర్ఘశాంతం. ఆత్మ విషయం ఏంటి? సంతోషం. ఆత్మ విషయం ఏంటి? సమాధానం. ఇప్పుడు ఈ నలుగురు మేము దేవుల్లో ఉంటే, ఈ నలుగురు మేము వాక్యంతో ఉంటే, ఈ నలుగురు మేము ఆత్మీయంగా నడిస్తే ఎలా ఉంటుంది మా కుటుంబం? నేను ఎలా ఆలోచిస్తున్నానో మా అమ్మ అలా ఆలోచిస్తుంది, మా అక్క ఆలోచిస్తుంది, అలాగే మా నాన్న కూడా. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఎలా ఉంటాం? అమ్మ ఈరోజు మీటింగ్ పెడదాం అని అనుకుంటే మా నాన్న సపోర్ట్ చేస్తాడు, మా అమ్మ సపోర్ట్ చేస్తుంది, మా అక్క సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అదే మా నాన్న శారీరకంగా ఉంటే, మా అమ్మ శారీరకంగా ఉంటే మీటింగ్ పెడతానంటే ఏమంటది? మా దగ్గర ఎక్కడ ఏ డబ్బులు పెట్టుకుంటే పెట్టుకో, అంత అవసరమా నీకు, అంత చెయ్యాలా నీకు అంటారా? అనరా? అంటారు. అదే వాళ్ళు కూడా దేవునిలో నడిస్తే, దేవుని ప్రకారంగా జీవిస్తే చెప్పండి. అలాగే మన కుటుంబం బాగుండాలంటే, మన పిల్లలం బాగుండాలంటే చెప్పండి, మనం ఎక్కడ ఉండాలో తెలుసా? ఆత్మానుసారమైన జీవితాలు కలిగి ఉండాలి. నేను కూడా చెప్తున్నాను, ఏదైనా గుర్తుపెట్టుకొని శరీరానికి ఒక్కసారి అలవాటు చేస్తే చెప్పండి, అది మనల్ని చాలా పాడు చేస్తే మరలా దాంట్లోంచి మనం రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం తప్ప ప్రపంచంలోకి ఏది మనల్ని బాగు చేసేది లేదు, మనల్ని నడిపించేది ఏది లేదు. కానీ దేవుళ్ళో ఉండే ఆనందం వేరు, దేవుళ్ళో ఉండే సంతోషం వేరు, దేవుళ్ళో ఉండే కాపుదల వేరు, దేవుళ్ళో ఉండే భద్రత వేరు, దేవుడు నడిపించే విధానం కూడా వేరు. అవి శరీరానికి సంబంధాలకు అర్థం కాదు, కానీ ఒక దేవుని సంబంధాలకి అర్థం అవుతుంది. అలాగా మన శరీరం ఏంటిది? నిష్ప్రయోజనమైనది. శరీరం ఏంటిది? ఉపయోగము లేనిది. అలాంటి శరీరం కోసం మనం ఏం చేయొద్దు? మనం బానిసలుగా బ్రతకొద్దు. దేవుడి శరీరం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఈ లోకంలో దేవుని పనిని వాడడానికి, ఆయన పనిలో మనం ఉండడానికి, కానీ ఈ శరీరం సుఖపెట్టడానికి కాదు. అర్థమవుతుందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ ఒంటి మీద కప్పుకోవడానికి సొక్కాయిని ఎలా ఇచ్చాడో, ఆత్మను కప్పుకోవడానికి కూడా శరీరాన్ని ఇచ్చాడు. మనం కంట్రోల్లో ఉండాల్సింది, మనం చేయవలసిన ఉద్దేశాలు ఎవరికి తెలుసా? ఇదిగో లోనున్న ఆత్మ ప్రకారంగా నడవాలి తప్ప
ఈ షర్ట్ అడిగిందండి, షర్ట్ ఎలా కుట్టించమందండి, షర్ట్ ఎలా కుట్టించమందండి, షర్ట్ ఎలాగే ఇవ్వందండి, చిరుగుపని ఎట్టిమందండి. దీని ప్రకారంగా నువ్వు నడిచేవనుకో, శరీరం ప్రకారంగా ఏం చేద్ది ఇది? ఒకరోజు ఇది బాగానే పాతగిలిపోద్ది. అవును, పాతగిలిపోదా? పాతగిలిపోద్దా? పాతగిలిపోద్ది. దీన్ని ఎక్కడేస్తాం? పడేస్తాంటే మట్టిలో కలిసిపోద్ది. కానీ ఇది వేసుకున్న షర్ట్ ఉంది చూసావా, దానికుంటాయి దెబ్బలు ప్రియమైన వాళ్ళరా, దానికుంటాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం శరీర కోరికలు నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి పంపించలేదు. ఆత్మానుసారమైన నడవడిక నడవడానికి దేవుడు మనల్ని పంపించాడు. అది గుర్తుపెట్టుకోండి. అది మనల్ని, ఈ శరీరాన్ని మన ఆత్మతో ఎంత కంట్రోల్ చేస్తే మన జీవితాలు అంతగా బాగుంటాయి. మన ఎంతగా శరీరాన్ని నడిపితే అంత ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, నరకం ఇవన్నీ మనతోనే ఉంటాయి. ఏది ఎన్నుకోవాలో, ఏది మన శరీరాన్ని ఎలా నడిపించుకోవాలో అట్టి దేవుని కృప మనందరికీ ఎల్లవేళలా నడిపించి కాపుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల